నమస్తే వెల్కమ్ టు అమ్మా న్యూస్ నా పేరు వెన్నెల బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం మర్లపల్లిలో బసవేశ్వర విగ్రహాన్ని ఆవిష్కరించిన ఎంపీ సోయం బాపురావు మహానీయుడు అడుగుజాడల్లో నడవాలని బీజేపీ నాయకులు కంది శ్రీనివాసరెడ్డి పిలుపు కడం ఖానాపూర్ మండలాల్లో పర్యటించిన కలెక్టర్ పాఠశాలల్లో వసతులను పరిశీలించిన ముషరఫ్ అలీ నిరంతరం పయనిస్తున్న ప్రాణదాత అంబులెన్స్లు రోగులను సకాలంలో ఆసుపత్రులకు చేరుస్తున్న కేఎస్ఆర్ ఫౌండేషన్ వాహనాలు శాంతి భద్రతల కోసమే తనిఖీలన్న పోలీసులు నిర్మల్ జిల్లాలో కొనసాగుతున్న కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాంలు ఆడెల్లిపోచమ్మ గంగ నీళ్ల జాతరకు ఏర్పాట్లు పూర్తి రేపు గోదావరికి చేరుకోనున్న అమ్మవారి ఆభరణాలు 68 రోజులుగా వీఆర్ఏల నిరవధిక దీక్ష సంఘీభావం తెలిపిన కాంగ్రెస్ నాయకులు ఇక డీటెయిల్స్ చూస్తే ఆదిలాబాద్ జిల్లా బోధ్ మండలం మర్లపల్లి గ్రామంలో పార్లమెంట్ సభ్యుడు సోయం బాపురావు బీజేపీ నాయకులు ఎన్ఆర్ఐ కంది శ్రీనివాసరెడ్డితో కలిసి మహాత్మా బసవేశ్వర విగ్రహాన్ని ఆవిష్కరించారు వీరశైవ లింగాయత్లను ఓబీసీలో చేర్చేలా తన వంతు కృషి చేస్తానని ఎంపీ బాపురావు అన్నారు 850 ఏళ్ల క్రితమే కులాలు ఉపకులాలు లింగ వివక్ష వర్ణ వివక్ష వద్దని అందరూ సమానమేనని చెప్పిన మహానీయులు బసవేశ్వరుడు అని కంది శ్రీనివాసరెడ్డి అన్నారు అందరూ ఆయన అడుగుజాడల్లో నడవాలని ఆయన బోధనలు నలుగురికి బోధిస్తూ ఆశయాలను కొనసాగించాలని పిలుపునిచ్చారు 10,000 కోట్లతో వీర శైవలింగాయత్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఈశ్వరప్ప రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో వీర శైవ లింగాయత్ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు సంఘమేశ్వర్ జిల్లా నాయకులతో పాటు రైల్వే బోర్డు మెంబర్ జీవి రమణ ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షులు గొల్ల రాజు యాదవ్ తదితరులు పాల్గొన్నారు ఇట్లా దగ్గర ఎంత బాగుంటుందా లింగాయత్ జాతిని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఎంత విలువిస్తున్నాడనేది దీన్ని స్పష్టంగా అర్థమవుతుంది. ఇవాళ భారతదేశంలో రాజకీయ వ్యవస్థ ఏదైతే నడుస్తుందో ఆనాడు మరి ఖచ్చితంగా రాబోయే తరానికి కూడా ఉపయోగపడాలన్న ఉద్దేశంతో మరి 30 స్త్రీలకు కూడా సమాన హక్కు కల్పించి ఖచ్చితంగా చేయాలన్న ఉద్దేశంతో ఆనాడు సమావేశాలు ఏర్పాటు చేస్తుండే. అదే రకంగా ఇవాళ ఆనాడు భాస్కరేశ్వరుడు ఏదైతే నిర్ణయం తీసుకున్నారో ఆ నిర్ణయాన్నే ఇవాళ భారత రాజకీయాల్లో తీసుకుంటున్నారు అంటే ఆయన మనకు దేశానికి ఎంత సేవ చేసిందో దీన్ని బట్టి అర్థమైంది. విశ్వ గురువు భారతదేశం ఎట్లయితుందో బసవేశ్వరుడు విశ్వ గురువు. లింగ వివక్ష పనికిరాదు, కులాలు వద్దు, ఉపకులాలు వద్దు, వర్ణ వివక్ష పనికిరాదు. ఇంకొకటి ఏం చెప్పిండు తెలుసా? పనియే ప్రత్యక్ష దైవము, పనిని పూజించిన వాడు దేవుణ్ణి పూజించినట్టే. 850 ఏళ్ల కిందట ఇట్లాంటి ఒక గొప్ప మహాశక్తివంతమైన ఒక సంఘ సంస్కర్త పుట్టిందంటే నమ్ముదామా? నమ్మాలా? బాలాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగం రాసేటప్పుడు ఒక అద్భుతమైనటువంటి ఘటన చెప్తా, మీ అందరూ ఒకసారి మీ అందరికీ గుర్తుండిపోవాలా. అప్పటి కర్ణాటక ముఖ్యమంత్రి నిజలింగప్ప గారు మహాశక్తివంతమైనటువంటి లింగాయత్ వీరశైవ లింగాయత్ నేత. వారు బాబాసాహెబ్ డాక్టర్ అంబేద్కర్ గారితో కూర్చున్నప్పుడు బసవేశ్వరుడి బోధనలు చెప్తే 2 రోజులు బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి నిద్ర పట్టలేదట. ఏమయ్యా నిజలింగప్ప, నిజంగానే ఇట్లాంటి మనిషి
రక్త మాంసాలతోని మన మధ్య పుట్టిందా? వర్ణ వివక్ష లేకుండా, కులాలు లేకుండా, ఉపకులాలు లేకుండా, లింగ వివక్ష లేకుండా 850 ఏళ్ల కిందట ఈ బోధనలు బోధించిండా? బాబాసాహెబ్ అంబేద్కర్ అన్నాడట, నిజలింగప్ప గారు మీ కన్నడిగులు స్వార్థపరులయ్యా అన్నాడట. అదేది సార్ ఇట్లా అంటారు నన్ను అంటే, నిజలింగప్ప గారిని బాబాసాహెబ్ గారు అన్నారట, మీ ఇంత పెద్ద గొప్ప మహాశక్తివంతమైన నేతని కర్ణాటకకు మాత్రమే నేను పరిమితం చేసిందయ్యా. రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను వేడుతున్నాను వేదిక ద్వారా 10,000 కోట్ల రూపాయలతో వీరశైవ లింగాయతులకు కార్పొరేషన్ ఏర్పాటు చేసి 80% మార్జిన్ మనతో రుణాలు ఇచ్చినట్లయితే మా వీరశైవ లింగాయతులను బాగుపడతారని చెప్పేసి గట్టిగా చప్పట్ల ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మనం తీర్మానాన్ని ప్రవేశపెడతాం. నిర్మల్ జిల్లా ఖానాపూర్ కడెం మండలాల్లో కలెక్టర్ ముషరఫ్ అలీ ఫరూకీ పర్యటించారు. మన ఊరు మనపడి మన బస్తీ మనపడిలో భాగంగా ప్రభుత్వ పాఠశాలలో ఆకస్మిక తనిఖీ చేపట్టారు. పలు ప్రభుత్వ పాఠశాలలో చేపడుతున్న మౌలిక వస్తువుల అభివృద్ధి మరమ్మతు పనులను అదనపు కలెక్టర్ హేమంత్ బొర్ఖాడేతో కలిసి పరిశీలించారు. ఖానాపూర్ మండలంలోని మస్కాపూర్, కడెం మండలంలోని లింకాపూర్ ప్రాథమిక పాఠశాలలో రిపేర్ వర్క్స్, సీలింగ్, టైల్స్, విద్యుత్, నల్లాలు, మరుగుతొట్లు, ప్రహారీలు, తరగతి గదుల్లో ఫ్లోరింగ్ తదితర పనులను పరిశీలించి నాణ్యతా ప్రమాణాలు పాటించి పనులను త్వరితగిన పూర్తి చేయాలని అన్నారు. టికెట్ వస్తుంది. కేఎస్ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అనేక సామాజిక సేవా కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ప్రాణదాత అంబులెన్స్ లో ఆపదలో ఉన్న వారిని సమయానికి ఆసుపత్రులకు చేర్చి ఆపద్ బాంధవులుగా నిలుస్తున్నాయి. ఆదిలాబాద్ పట్టణంలోని అశోక్ రోడ్ కు చెందిన 32 ఏళ్ల సాయికృష్ణ కాలు విరగడంతో చికిత్స కోసం ఆదిలాబాద్ నుండి యావత్మాల్లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్కు ప్రాణదాత అంబులెన్స్ లో తరలించారు. ఇక ఈ మేరకు బాధిత కుటుంబ సభ్యులు, బంధువులు, కేఎస్ఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు కంది శ్రీనివాస్ రెడ్డితో పాటు సభ్యులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. నిర్మల్ జిల్లా దస్తూరాబాద్ మండలం దేవునిగూడెం గ్రామంలో పోలీసులు కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం నిర్వహించారు. శాంతి భద్రతల పర్యవేక్షణ కోసం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు తనిఖీలు జరిపినట్లు సీఐ అజయ్ బాబు తెలిపారు. సరైన అనుమతి పత్రాలు లేని 85 ద్విచక్ర వాహనాలు, ఒక ఆటో, 2 టాటా మ్యాజిక్ వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో సీఐతో పాటు 3 ఎస్ఐలు, 50 మంది పోలీసు సిబ్బంది ఉన్నారు. ప్రోగ్రాంలో నిర్మల్ జిల్లా దస్తూరాబాద్ మండలం దేవునిగూడెం గ్రామంలో ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో 85 బైకులు మరియు 2 ఆటోలు, 2 టాటా మ్యాజిక్లు వెహికల్ సీజ్ చేయడం జరిగింది. వారికి సంబంధించిన పత్రాలను చెక్ చేసి వారికి ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ సరైన డాక్యుమెంట్ లేనట్లయితే వాటిని సీజ్ చేసి ఆర్టీఓకు హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది.
నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ మార్గ్ కాల్వగడ్డ దుర్గామాత మండపాల్లో ప్రతిష్ఠించిన దుర్గామాతకు కాలనీవాసులు విశిష్ట పూజలు నిర్వహిస్తున్నారు. నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా సామూహిక కుంకుమార్చన కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కుంకుమార్చన విశిష్టతను పండితులు వివరించారు. అమ్మవారికి ఒడి బియ్యం సారే సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. सौम्यां रत्नगणस्तरक्तचरणात् ध्यायेत् पराम् अंबिकाम् अम्मवारी विग्रहं మీద వేయండి. श्री ललिता परमेश्वर्यै नमः. स्तोत्रमाल महामन्त्रस्य वशिन्यादिवाग् देवता ऋषया अनुष्टप्छन्दः चन्द्रमा वा अपां पुष्पं पुष्पवान् प्रजावान् पशुवान् भवति एवं वेद योपामायतनं वेद आयतनवान् तपस्यदा सौभाग्यवस्मै दत्त्वा यादास्तं विपरेतन सौभाग्यपरिमलद्रव्यानि परिकल्पयामि सुपुष्पाणि सुन्दरपबोधानां द्वामि होपप्रेयं श्रीगन्धं समर्पयामि. ప్రముఖ వ్యాపారవేత్త ఇంటెలెక్చువల్ ఫోరం ఫౌండర్ బద్దం బోచారెడ్డి బీజేపీలో చేరారు. నిర్మల్ జిల్లా మూతోల్ నియోజకవర్గం బాయిన్సాల్లోని జరిగిన ఈ కార్యక్రమంలో ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావు, నిర్మల్ జిల్లా బీజేపీ అధ్యక్షురాలు డాక్టర్ పడకంటి రమాదేవి సమక్షంలో కాషాయ తీర్థం పుచ్చుకున్నారు. బీజేపీ కండువా కప్పి ఆయన్ను సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో నాయకులు గట్టం నందిరెడ్డి, మ్యాన మహేష్, అయ్యన్నగారి భూమయ్య తదితరులు పాల్గొన్నారు. ఎప్పుడు కొట్టుకుంటాయో, ఎప్పుడు యుద్ధాలు జరుగుతాయో తెలియదు. కాబట్టి ఆ యుద్ధాలు ఏదైనా జరిగితే కూడా దాన్ని కాపాడే నాయకుడు ఎవడన్నా ఉన్నాడు అంటే అది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అని చెప్పక తప్పలేదు. కాబట్టి ఇవాళ చూడండి, గతంలో ఉన్న పరిపాలన చేసిన నాయకులు ఎవరైనా ఉంటే వాళ్లకు వేరే దేశాల్లో పోతే విలువ దొరకకపోతుండే. కానీ ఇవాళ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఎప్పుడైతే అయిందో అప్పటి నుంచి వేరే దేశాలన్నీ కూడా మరి భారతదేశం వైపు చూస్తున్నాయి. నిజంగా ఇవాళ ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాలా. మొన్న రష్యా ఉక్రెయిన్ 2 దేశాలు యుద్ధాలు జరిగినాయి. ఆ 2 యుద్ధాలు జరిగినప్పుడు 2 దేశాలని ఆపగలిగే శక్తి ఎవరికన్నా ఉన్నది అంటే ప్రపంచంలో ఎవరికి లేదు. అది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వల్లనే సాధ్యమైంది. నిర్మల్ జిల్లా సోన్ మండలం పాక్పట్ల గ్రామంలో ప్రతిష్ఠించిన దుర్గామాత వద్ద దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా దుర్గామాత బోనాల జాతర నిర్వహించారు. కొత్తకొండలో తయారు చేసిన నైవేద్యాన్ని బాజా వజిత్రేల నడుమ మహిళలు బోనాలను గ్రామ పురవీధుల గుండా ఊరేగింపు నిర్వహించారు. ఇక అనంతరం దుర్గామాత అమ్మవారికి బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. బోనాల జాతర సందర్భంగా గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ మార మల్ఖవ్వ, మార గంగారెడ్డి, సాయారెడ్డి తదితరులు పాల్గొన్నారు. తమ సమస్యలపై
పరిష్కారం కోసం గత 68 రోజులుగా నిరవధిక దీక్ష చేస్తున్న వీఆర్ఏలకు కాంగ్రెస్ నాయకులు ఏఐసీసీ రీసెర్చ్ డిపార్ట్మెంట్ తెలంగాణ రాష్ట్ర కోఆర్డినేటర్ వినోద్ నాయక్ సంఘీభావం తెలిపారు. 8 రోజుల దొంగ దీక్ష చేస్తున్న కేసీఆర్ తెలంగాణకి జాతిపిత అయితే మరి 68 రోజులుగా దీక్ష చేస్తున్న వీఆర్ఏలు ఏమవుతారని తెలంగాణ నాయకులను ప్రశ్నించారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు అందరూ బతుకమ్మ దసరా సంబరాల్లో ఉంటే వీఆర్ఏలు మాత్రం ఇల్లు వాకిలి వదిలేసి రోడ్లపైన దీక్షలు చేయడం ఎంతో శోచనీయమని అన్నారు. వీఆర్ఏలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు దోనికేని దయానంద్, స్వప్నిల్ రెడ్డి, నర్సయ్య తదితరులు పాల్గొన్నారు. వీఆర్ఏలు గత 68 రోజులుగా నిరవధిక దీక్ష చేస్తూ ఉన్నారో దానికి సంఘీభావం తెలిపేందుకు ఇవాళ ఖానాపూర్ కాంగ్రెస్ పార్టీ మండల శాఖ ఆధ్వర్యంలో ఇవాళ వాళ్ళ దీక్ష స్థలానికి వచ్చి సంఘీభావం తెలపడం జరిగింది. ఈ సందర్భంగా 68 రోజుల నుంచి దీక్ష చేస్తున్న వాళ్ళ తరఫున నేను కేసీఆర్ని ఒక ప్రశ్న అడుగుదామనుకుంటున్నా. నువ్వు దొంగ దీక్ష 8 రోజులు చేస్తేనే నేను తెలంగాణకి గాంధీ లాంటోడిని, జాతిపిత లాంటోడిని అని చెప్పుకుంటూ తిరుగుతూ ఉన్నావు కదా, నువ్వు నీ మంత్రులందరూ కలిసి. మరి 68 రోజుల నుంచి వాళ్ళు దీక్ష చేస్తూ ఉన్నారు కదా, పండుగలు పబ్బాలు అన్నీ వదిలేసి ఇవాళ రాష్ట్రం అంతానేమో బతుకమ్మ సెలబ్రేషన్స్లలో ఉంటే ఇవాళ వీఆర్ఏల పరిస్థితి, కుటుంబాన్ని వదిలేసి ఇవాళ రోడ్లపైన ఇవాళ దీక్షలు చేస్తూ ఉంటే నీ మనసు కొంచెం కూడా కలుగుతలేదా? ఇప్పుడు బంగారు తెలంగాణ ఇచ్చిన హామీ ఇదేనా? మరి ఇట్లా రోడ్లపైన దీక్షలు చేసుకుంటా కూర్చోమని చెప్పినా బంగారు తెలంగాణ తీసుకొస్తా. నిర్మల్ జిల్లా సారంగపూర్ మండలంలోని సుప్రసిద్ధ ఆడిల్లి శ్రీ మహాపోచమ్మ గంగనీళ్ల జాతరకు అన్ని ఏర్పాట్లు పూర్తయినట్లు ఆలయ చైర్మన్ ఐటి చందు అన్నారు. జాతర ఏర్పాట్లపై శుక్రవారం సమావేశం నిర్వహించారు. అక్టోబర్ 1న ఆడిల్లి మహాపోచమ్మ అమ్మవారి ఆభరణాల పాదయాత్ర సారంగపూర్ దిలావర్పూర్ మండల కేంద్రం నుండి సాంక్వి గ్రామంలోని గోదావరికి చేరుకుంటుందని తెలిపారు. మరుసటి రోజు తెల్లవారుజామున అమ్మవారి ఆభరణాలను సాంక్వి గోదావరి నదిలో శుద్ధి చేసిన అనంతరం పోచమ్మ తల్లికి అలంకరిస్తారని వివరించారు. అమ్మవారి ఆభరణాలు దర్శించుకుని జిల్లా నుండి కాకుండా ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్, మహారాష్ట్ర నుండి వచ్చే భక్తులకు పెద్ద ఎత్తున తరలి రానున్నారని, వారికి ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నట్లు తెలిపారు. ప్రాంతమైనటువంటి గంగా సాంగ్వికి చేరుకోవడం అనేది జరుగుతుంది. సాంగ్విలో అమ్మవారి యొక్క ఆభరణాలు శుద్ధి చేసి ఆ రోజు అక్కడనే బస చేసి 2వ తారీఖు నాడు మళ్ళీ ఆదివారం రోజు తిరిగి యథావిధిగా దిలార్పూర్ మీదుగా, కంజర్ మీదుగా, బన్సపల్లి మీదుగా, యాకర్పల్లి మీదుగా మళ్ళీ తిరిగి యథావిధిగా అడిల్లి గ్రామానికి చేరుకోవడం అనేది జరుగుతుంది. వివిధ ప్రాంతాల నుండి అమ్మవారి యొక్క ఆదరణతో అమ్మవారికి ఏది మొక్కుకుంటే అది అవుతుందనే ఉద్దేశంతో తండోపతండాలుగా ఇసుక వేస్తే రాలనంత జనం అనేది అమ్మవారిని దర్శించుకోవడానికి వివిధ ప్రాంతాల నుండి రావడం అనేది జరుగుతుంది. నిర్మల్ జిల్లా కేంద్రంలోని శ్రీగిరి నందిగుండం దుర్గామాత ఆలయంలో దేవీ నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా అమ్మవారికి శుక్రవారం పుష్పాభిషేకం నిర్వహించారు. వివిధ గ్రామాల నుంచి భక్తులు పాదయాత్రగా ఆలయానికి పెద్ద సంఖ్యలో చేరుకుని అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ ప్రాంగణం భక్తులతో కిటకిటలాడింది. అనంతరం అన్నదాన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఆలయ వ్యవస్థాపకులు కొండాజీ వెంకటాచారి, అధ్యక్షులు లక్కడి జగన్మోహన్ రెడ్డి, ముత్యం సంతోష్ గుప్తా, నవయుగ మూర్తి తదితరులు పాల్గొన్నారు. दीपेंद्र नीचे दीपेंद्र बाजू का కొంచెం
నిర్మల్ జిల్లా కేంద్రంలోని శ్రీ గండిరామన్న దత్త సాయిబాబా ఆలయంలో గురువారం రాత్రి పల్లకి సేవ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బాబా విగ్రహానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. బాబాకు హారతినిచ్చి అనంతరం పల్లకి సేవ చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఆలయ సింగిల్ ట్రస్ట్ చైర్మన్ లక్కడి జగన్మోహన్ రెడ్డి, కొరిపల్లి దేవేందర్ రెడ్డి, నందు తదితరులు పాల్గొన్నారు. మహిళలు బతుకమ్మ చీరలు కట్టి బతుకమ్మ ఆడారు. నిర్మల్ జిల్లా సోన్ మండలం బొప్పారం గ్రామంలో జడ్పీసీసీ జీవన్ రెడ్డి మహిళలకు శుక్రవారం బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు. అనంతరం మహిళలు బతుకమ్మ చీరలను కట్టుకుని బతుకమ్మను ఆడారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ హరిత శ్రీనివాస్ రెడ్డి, తహసీల్దార్ హిమబిందు, గ్రామస్తులు పాల్గొన్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని కిల్లాగుట్ట శ్రీ చాందా మహంకాళి అమ్మవారి ఆలయంలో దేవీ నవరాత్రుల ఉత్సవాల్లో భాగంగా చండీ యాగం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారికి ఉదయం పంచామృతాలతో అభిషేకం నిర్వహించి ప్రత్యేక పూజలు చేశారు. శుక్రవారం పంచమి సందర్భంగా ఈ చండీ యాగాన్ని నిర్వహించినట్లు ఆలయ అర్చకులు తెలిపారు. అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో సిరికొండ రమేష్, రాజేందర్ తదితరులు పాల్గొన్నారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలోని శ్రీ అయ్యప్ప లలితా పరమేశ్వరి ఆలయంలో నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. శుక్రవారం పంచమి తిథిన ఆలయంలో చండీ హోమం నిర్వహించారు. అనంతరం ఆలయ కమిటీ భక్తులకు మహా అన్నదాన ప్రసాదం అందించారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని ప్రైవేట్ డిగ్రీ కళాశాలలో బతుకమ్మ పండుగను ఘనంగా నిర్వహించారు. రంగురంగులను పూలను ఒద్దికగా పేర్చి రాగయుక్తమైన పాటలకు లయబద్ధమైన తాళం వేస్తూ విద్యార్థులు, ఉపాధ్యాయులు ఆడిపాడారు. వేడుకల్లో పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అనంతరం స్థానిక చెరువులో బతుకమ్మలను నిమజ్జనం చేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
మా కళాశాలకు ఇచ్చేసినటువంటి ప్రిన్సిపాల్ గారికి, ఆద్యమందం వారికి, ఉపాధ్యాయులకి అందరికీ చాలా ధన్యవాదాలు. మా విద్యార్థులందరికీ చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి రోజు మా కళాశాలలో ప్రతి సంవత్సరం జరుపుకుంటామని మేము కోరుకుంటున్నాం. ధన్యవాదాలు. బతుకమ్మ అనేది తరతరాల నుంచి వస్తున్న పండుగ. ఇది మా తెలంగాణలో చాలా అతిపెద్ద పండుగ. అందరూ ఆడపిల్లలు సంతోషంగా కలిసి చేసుకునే పండుగ. రకరకాల పువ్వులు, గౌరమ్మను అన్నీ చేసి అందంగా చేసుకునే పండుగ ఇది. ఈ ఛాన్స్ మాకు ఇచ్చినందుకు మా ప్రిన్సిపాల్ గారికి అందరికీ ధన్యవాదాలు. బతుకమ్మ పండుగ అనేది ముఖ్యంగా పువ్వులతో కూడిన పండుగ. అంతేకాకుండా ఆడపిల్లలకి చాలా ఇష్టమైన పండుగ. ఆడపిల్ల అనగానే మనకి సంతోషం ఎప్పుడు ఉండాలి అని అంటే ఈ పువ్వుల్లోనే కనిపిస్తుంది. ఆ పువ్వులతో పేర్చిన బతుకమ్మలో ఈరోజు పిల్లలందరి మొహాల్లో చాలా సంతోషం కనిపిస్తుంది. వాళ్ళు బుట్ట బొమ్మల్లాగా రెడీ అయ్యి వచ్చారు ఈరోజు కాలేజీకి. అంతేకాకుండా ఎవ్రీ ఇయర్ చాలా బాగా చేస్తారు. సేవాపక్షంలో భాగంగా నిర్మల్ బీజేపీ నాయకులు చెరువుల శుద్ధి చేపట్టారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని ధర్మసాగర్ చెరువులోని చెత్తా చెదారాన్ని తొలగించారు. చెరువులను కాపాడుకునే బాధ్యత మనపై ఉందని మ్యాన మహేష్ అన్నారు. జిల్లా కేంద్రంలోని గొలుసుకట్టు చెరువులను స్థానిక అధికార పార్టీ నాయకులు వారి అనుచరులు కబ్జా చేశారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో మెడిసమరాజు, సామరాజేశ్వరరెడ్డి, రాచకొండ సాగర్ తదితరులు పాల్గొన్నారు. చెరువుల ప్రక్షాళన కార్యక్రమం తీసుకోవడం జరిగింది. నమామి గంగా అని ప్రాజెక్టు పేరుతోని గంగా పరివాహక ప్రాంతాల్లో గంగా శుద్ధి కార్యక్రమం చేస్తూ గంగ ప్రవేశిస్తున్న పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి నాగరికతను వెలికితీస్తూ అక్కడ ఉన్నటువంటి సంస్కృతిని ప్రజలకు తెలియజేసే విధంగా ఒక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసిన విషయాన్ని మనం గమనించవలసిన అవసరం ఉంది. ఈ సందర్భంగా మరి అటువంటి ఒక మహానాయకుని యొక్క జన్మదిన సందర్భంగా రాష్ట్ర పార్టీ, అఖిల భారత పార్టీ కూడా అనేక కార్యక్రమాల సందర్భంగా పురస్కరించుకొని సేవాపక్షం పేరుతోటి చెరువులను రక్షించాలి, చెరువుల శుద్ధి చేపట్టాలనే కార్యక్రమంలో భాగంగా ఇక్కడ ధర్మసాగర్ చెరువు రావడం జరిగింది. ఇక్కడ చూసినట్టయితే ఈ చెరువులో మొత్తం తూటికూర, గుర్రపు లెక్క, చెత్త చెదారం అంతా నిండి దుర్గంధ వాసన వ్యాపిస్తున్నది. దీనితో పాటు ఇక్కడ చుట్టుపక్కల ఉన్న హాస్పిటల్స్ నుండి చెత్త చెదారం, మురికి ఇతర. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుసుకుందాం. కీప్ వాచింగ్ అమ్మా న్యూస్. నిజం కోసం, జనం కోసం.